హాయ్ అన్న. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు రాకుండా జనసేన అడ్డుకుంటుందని కొంతమంది అయితే దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మీరేమంటారన్న? జనసేన పార్టీ అధినేత ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేశారని మీరు అనుకుంటున్నారా? అనుకోం కదా, ఎవరు అనుకోం కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేనప్పుడే ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి. అలాంటిది వ్యక్తిగతంగా ఆయన ఉండే పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వర్మ గారిని ఎలా వదిలిపెడతారనుకుంటారు? అవన్నీ రూమర్స్, అవన్నీ నమ్మకండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వర్మ గారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. అది నిజం, వాస్తవం. మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? చాలామంది రాజకీయాల్లోకి వస్తారు, తాతల పేర్లు చెప్పుకుంటారు, తండ్రుల పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళ ఆర్థికాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఏం అడ్డం పెట్టుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి, తిట్లు తిని, అవమానాలు పడి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు. సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆ సెలబ్రేషన్స్ కోసం. వెళ్తారా మరి పిఠాపురం? ఖచ్చితంగా వెళ్తాము. అంటే చాలామంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కదా, దాదాపు 10 లక్షల మంది అంచనా వేస్తున్నారు. మరి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా? లేదండి, ఇది వరకు తిరుపతిలో జరిగింది కదా, ఆయన అక్కడికి వెళ్ళి సారీ చెప్పాడు కదా. తిరుపతిలో జరిగిన దానికి సారీ చెప్పినప్పుడు ఆయన పర్సనల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు తగిన చర్యలు తీసుకుంటాడని నేను ఆలోచన చేస్తున్నా. ఖచ్చితంగా ఏం ఇబ్బంది జరగదు, మీటింగ్ కూడా సక్సెస్ అవుతుంది. అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు ఓవరాల్గా? ఆయన నిజంగానే చుగువేరా అని చెప్పొచ్చు. థ్యాంక్స్ అన్న. హాయ్ అండి. మాజీ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ రాకుండా జనసేన ఆపేసిందని కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు. దానికి మీరేమంటారు? జనసేనకి ఏం సంబంధం అండి అసలు ఆపటానికి? ఆయన మాజీ ఎమ్మెల్యే, టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఒకప్పుడు. ఆ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న అతను ఒకప్పుడు అలాగే ఉన్నారు కదా. అటువంటిప్పుడు అసలు జనసేనకి ఏమి అవసరం ఉంది, ఏం అధికారం ఉంది ఆపడానికి? అధికారం లేదు, అవసరము లేదు. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు? జనసేన వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? పుట్టించాల్సిన అవసరం ఏంటి అసలు? వీళ్ళు చూసుకుంటే సరిపోతుంది కదా. ఫస్ట్ వీళ్ళ వీపీ వీళ్ళకి కనపడేలాగా అద్దం పెట్టుకొని చూసుకోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళ వీపీ మీద ఏముందో ఏంటో అనేది ఓపెన్గా చెబితే వాళ్ళకి అర్థమైంది. వీళ్ళ వీపీ వీళ్ళకి కనపడదు, వీళ్ళ వీపీని వీళ్ళ అద్దంలో చూసుకోలేరు. ఎదుటి వాళ్ళ వీపీ గురించి ఎలా మాట్లాడతారు? జనసేనకి పిఠాపురం ఎమ్మెల్యేకి ఆపాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆపాల్సిన అవసరం ఏముంది? జనసేనకి ఏముంది పిఠాపురం ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా? ఇదొకటి రీజన్ ఉంది ఫస్ట్. తర్వాత ఏంటంటే, మరి ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేరా? ఉన్నారా లేరా ఎమ్మెల్యేగా? ఇప్పుడు ప్రజెంట్లీ మాట్లాడవే, ఎమ్మెల్యేగా లేరు. లేకుండా ఆ పదవిని ఎవరికి త్యాగం చేశారు? ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి, పిఠాపురంలో ఎమ్మెల్యేగా వర్మ గారు ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఆ పదవిని ఎవరికి త్యాగం చేశారు? పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కదా. మరి త్యాగం చేసినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు మరి వర్మ గారికే ఇవ్వాలి కదా. ఇవ్వాల్సినటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు ఆపేసేసారని ఎలా మాట్లాడతారు? త్యాగం చేసింది ఎవరు? వర్మ గారు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సింది ఎవరికి? వర్మ గారికి. ఇక్కడ ఈయన ఎందుకు ఆపుతాడు? లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు? ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా ఏంటంటే ముసుగులో గుద్దులాటలు, లొసుకులో గుద్దులాటలని ఉన్నాయి. ఇప్పుడంటే తక్కువ ఉన్నాయేమో సీట్లు, 4, 3, 2, 4 ఉండుంటాయి. వాటిని ముఖ్యమైన వాళ్ళకి ఇంత ముందులో ఉన్నారు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను వాళ్ళు పదవుల్లో పోటీ చేసి నెగ్గి గెలిచి వాళ్ళ ఏరియా వాళ్ళు చూసుకున్న వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి కదా ఇంకా మిగతావి 27లో వస్తున్నాయి, ఇలా ఉన్నాయి కదా. వాటిల్లో ఇప్పుడు టీడీపీకి 18 ఏమో ఉన్నాయి, జనసేనకి ఒక 4, 3 ఉంటాయి, బీజేపీకి ఒక 4, 3 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ స్థానం ఎవరికి ఉంది? టీడీపీకి ఉంది. టీడీపీకి ఉన్నప్పుడు టీడీపీ అవకాశాన్ని బట్టి పదవి ఇచ్చుకుంటుంది. అంతేగాని అదేమీ లేకుండా జనసేన ఆపేసింది, బీజేపీ ఆపేసింది, లేకపోతే వీళ్ళిద్దరు బీజేపీ మీద జనసేన మీద టీడీపీ ఆపేసింది. ఏంది ఇది? మొత్తం కూటమి ప్రభుత్వంగా ఒకటయ్యి గెలిచినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ రాష్ట్రాన్ని బాగు చేయడమే కానీ, రాజ్యాంగంలో కొత్త మార్పులు తేవడంలోనే కానీ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఆపాల్సిన అవసరం ఏంటి? జనసేన వాళ్ళకి ఆపాల్సిన పని లేదు. నెక్స్ట్ ఉందిగా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినంత మాత్రాన సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీలో సత్తా చాటొచ్చు స్టూడెంట్. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని బాధపడాల్సిన పనో కృంగిపోవాల్సిన పనో లేదు. నెక్స్ట్ టీడీపీకి 18, 19, 17 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎక్కడ న్యాయం చేయాలో వాళ్ళకి అక్కడ న్యాయం చేస్తారు.
చంద్రబాబు నాయుడు గారు ఇవాళేం కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు. నా ఫ్యాన్ ఇంట్లో తిరిగిద్ది, సైకిల్ బయట తిరిగిద్ది, గ్లాసు షింకులో ఉంటుందని మాట్లాడే అందరి తలాతోకలైనటువంటి రాజకీయ నాయకుడు కాడు. అన్నీ తెలిసి 45 ఏళ్ల బట్టి రాజకీయంలో అనుభవాలుండి ఎక్కడెక్కడ ఎదిగి ఒదిగి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు తెలీదా ఎవరికెక్కడ వేయాలో? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ సీట్ ఆపారు, బాగానే ఉంది. ఆపితే మరి చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు కదా. నువ్వెవరవయా నా పార్టీలో అది నాయకుడికి నువ్వు ఎమ్మెల్సీ సీట్ ఆపడానికని ఫైట్ చేస్తారు కదా. నీకు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాడు వర్మ, అతనికి నువ్వు ఎమ్మెల్సీ సీట్ని ఎలా ఆపుతావని ఫైట్ చేస్తారు కదా. చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే ఇక్కడ ఆపింది జనసేన పార్టీ కాదు, అక్కడ సైలెంట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదు. నెక్స్ట్ వచ్చే వాటిలలో ఎమ్మెల్సీ వాటిలలో 27లో సత్తా అనేది చాడతారు. అప్పుడు ఓట్లను బట్టి, అప్పుడు వచ్చే చీలికలను బట్టి, అప్పుడు జరిగే వ్యవహారాలను బట్టి చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు కంటే కూడా ఇంకా మంచి పదవే కట్టొచ్చు. ఇంత ముందు ఎమ్మెల్యేగా చేశారు కదా. అటువంటి వర్మ గారికి తెలియదా రాజకీయం అంటే ఎలా ఉంటుందో, రాజకీయంలో ఎలా ఉండాలో తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఏంటంటే ఆయనకి ఈసారి ఎంపీ సీట్ ఇస్తారేమో, ఎవరికి తెలుసు. అలాగని సైలెంట్గా ఏది అనుకోవద్దు. మేడం ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ రెండేమో బీసీ వర్గాలకి ఇచ్చారండి, ఒకటేమో ఎస్సీ వర్గాలకి. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే వెనకబడిన వర్గాలని ప్రోత్సహిస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మరి వెనకబడిన వర్గాలని ప్రోత్సహించాలి కదా. ఒకటి ఎస్సీకి ఇచ్చారంటే ఒక న్యాయం చేసినట్టే, 2 బీసీకి ఇచ్చారంటే ఇంకా న్యాయం చేసినట్టే. ఇక్కడ ఓసీకి ఏమీ ఇవ్వలేదు కదా. 2, 1, 3 వాళ్ళకే ఇచ్చారు. అక్కడ కాస్త కోసం న్యాయం జరుగుతుంది, అన్యాయం అయితే జరగట్లేదు. దాని మీద ఏంటంటే ఇక మిగతా ఏమన్నా ఉంటే మిగతా వాళ్ళకి చూసుకొని ఎవరికి ఇస్తే వాళ్ళకి ఉన్నటువంటి పదవులకి, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలకి న్యాయం చేస్తారో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అలాగని ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఆయనకేం రాజకీయం తెలియనటువంటి చిన్న పిల్లోడేం కాడు. నిన్న మొన్న అడుగులేసుకుంటూ రాజకీయంలోకి వచ్చినటువంటి చిన్న బచ్చాగాడు కూడా కాడు. సారీ అండి చంద్రబాబు నాయుడు గారు, బచ్చాగాడు అన్నందుకు, మీరు అంతటి చిన్న వ్యక్తి అయితే కాదు అన్నందుకు ఐఎమ్ సారీ. కానీ మీ గురించి, మీ రాజకీయం గురించి చాలామంది తప్పుగా మాట్లాడారు, మీ కుటుంబం గురించి చాలామంది తప్పుగా మాట్లాడారు, మీ వైఫ్ గురించి చాలామంది తప్పుగా మాట్లాడారు. అది పదవి అహంకారంతో, మరి తలకెక్కిన పొగరుతోటి మాట్లాడారు, కాదని నేను అనను. కానీ దానికి సరైన జవాబు, సరైన సమాధానం, సరైన బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో మీకు ఓట్లేసి గెలిపించి వాళ్ళు సత్తా వాళ్ళు చాటుకున్నారు. మన కూటమి ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యాయం చేశారు. వాళ్ళు మీకు ఎలా ఓట్లేసి మీకు న్యాయం చేసి ఎలా గెలిపించారో అలాగే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూడా మీరు అణువణువు వెన్నంటి ఉంటూ వాళ్ళకి న్యాయం చేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి బాధలు పడుతున్నారో వాళ్ళందరినీ కొంచెం చూసి వాళ్ళకి సరైన న్యాయం చేసి మన ఎమ్మెల్యేల ద్వారానే కానీ, ఎంపీల ద్వారానే కానీ, లేకపోతే వార్డు కౌన్సిలర్ల ద్వారానే కానీ సరైన న్యాయం చేపిస్తారని మరీ కోరుకుంటున్నాను. మేడం ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? ఇక అట్టుడికిపోయిద్ది పిఠాపురం. 12వ ఆవిర్భావ సభ అంటే ఒక రేంజ్లో సముద్రం అనేది ఎలా ఒక అలలా ఎగసిపడుతుందో అలాగే జనసంద్రం అనేది కూడా అక్కడ ఎగసిపడుతుంది అన్నమాట. ఒక చిన్న చిన్న సముద్రాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కలుస్తాయో అక్కడ అలాగే కూడా మన జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ సభ పెడుతున్న సందర్భంగా అక్కడ ఒక బాధలు చెప్పుకునే వాళ్ళు వస్తారు, కష్టాలు చెప్పుకునే వాళ్ళు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఒక చిన్న విన్నపం అండి, మీరు కూడా బాధలని ఆలకిస్తారు. అంటే ఎక్కడ బాధ జరుగుతుంది, ఎవరెక్కడ బాధపడుతున్నారు అంటే అక్కడ మీరు అమ్మాయి, నాన్నయ్య, అన్నయ్య తోడై ఉండి వాళ్ళ బాధలు తీర్చేటటువంటి దేవుడు. మీ సహాయానికి, మీరు చేస్తున్న సేవకి నేను 2 చేతులెత్తి దండం పెడుతున్నాను, కాదని నేను చెప్పను. కానీ ఏంటంటే ఇలాగే వాళ్ళ బాధలని, వాళ్ళ కష్టాలని చూస్తూ మన జనసేన పార్టీ ఎప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా, ఎప్పటికీ కూడా భూస్థాపితం అవ్వకుండా మనం చేస్తున్నటువంటి రాజకీయాలే కానీ, మనం చేస్తున్నటువంటి ప్రజాసేవకే కానీ న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. రేపు 12వ ఆవిర్భావ సభకి ఒక రేంజ్లో సమాధానం వస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? కష్టపడ్డారు,
చాలా కష్టపడ్డారు. సినిమాలు పక్కన పెట్టారు, అన్నదమ్ములను పక్కన పెట్టారు, అమ్మని పక్కన పెట్టారు, భార్యాపిల్లల్ని పక్కన పెట్టారు, ఎండనక వాననక నీరనక నిప్పనక రోడ్ల మీద పడుకున్నారు, రోడ్ల మీద నడిచారు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. కొందరిని ప్రముఖులని గురించి మాట్లాడడానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు, మరి వెహికల్స్ క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ క్యాన్సిల్ చేసినా కానీ ఆయన మీరు ఆపితే నేను ఆగుతానా, నేను మీరు ఇవన్నీ బళ్ళేంటి తర్వాత ఫ్లైట్లు ఏంటి ఆపితే నేను ఆగుతానా, నేను నడుచుకుంటానైనా సరే వెళ్ళి వాళ్ళతో సభ జరుపుతానని చెప్పి ఛాలెంజ్ చేసి సవాలు విసిరి వెళ్ళి ఒక రాజకీయాన్ని ఒక రాజకీయం పరిస్థితిలో నిలబెట్టారు. ఈ వేళటి రోజున 2023-24లో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు లేకపోతే టీడీపీ ఏమైపోయేదో తెలిసేది కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక జన సైనికుడు లేకపోతే బీజేపీ ఏమైపోయేదో తెలిసేది కాదు. ఈ రెండు పార్టీలు 24లో నిలబడటానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడటానికి కారకులు ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారే. ఇసిరారు ఒక సవాల్ ఇసిరారు జగన్ మీద. జగన్, నేను కనుక అధికారంలోకి వస్తే నేను తొక్కి పట్టి నార తీయకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదని సవాల్ ఇసిరారు. అలాగే ఆ నాయకుడు అనేవాడు ఉండబట్టే ఈ 2024లో ఈ రెండు పార్టీలు ఒక కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కానీ మన బీజేపీ ప్రభుత్వమే కానీ ఈ రెండు పార్టీలకి వెన్నెముకైనా పునాదిరాయి అయినా ఏదైనా కానీ నిలబడి చేసింది ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారే. థ్యాంక్స్ మేడం. హాయ్ సార్. సార్, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ 3 సీట్లను కూడా 2 ఏమో బీసీ వర్గానికి ఇచ్చారు, 1 ఏమో ఎస్సీ వర్గానికి ఇచ్చారు. సో ఇది వెనకబడిన వర్గాలని ప్రోత్సహించినట్లే అంటారా? అంటే బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి ఇక అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వర్మ గారికి ఇస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. వర్మ గారికి ఇస్తే ఎందుకంటే ఆయన సీటు త్యాగం చేసిండు కాబట్టి ఆయనకి ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ రాకుండా జనసేన అడ్డుకుందని కొంతమంది అయితే దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఇంకొక వర్గం ఏర్పడుతుంది. అదే కాన్స్టిట్యున్సీలో ఏమవుతారు, ఇంకొక ఇదైపోతారు, బలంగా ఉంటారేమో అని చెప్పేసి ఇవ్వకుండా అలా కూడా కావచ్చు మేబీ. ఎందుకంటే జనసేన వాళ్ళు ఇప్పుడు ఇచ్చిరనుకోండి, ఇప్పుడు వర్మ గారికి ఏమవుతారు, అక్కడ ఎమ్మెల్సీ ఉంటారు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉంటారు. సో దానివల్ల ఇబ్బందులు ఏమన్నా అయితే ప్రోటోకాల్ అదని చెప్పేసి అట్లా కూడా కావచ్చు. ఎంత కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటారా? జనసేన ఆపింది అంటున్నారు, దానికి మీరేమంటారా? ఇప్పుడు జనసేన ఆపిర్రు అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అలాంటి సిచ్యువేషన్ ఇద్దరికి ఉన్నప్పుడు, ఇద్దరికి పదవులు అన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కావచ్చు, అయి ఉంటుంది, ఆపుతారు. ఎందుకంటే ఇద్దరు 2 వర్గాలు అయిపోతుంది కదా అక్కడ. ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతారు, ఇక్కడ ఎమ్మెల్సీ అవుతారు కాబట్టి. సో రానున్న రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయని కూడా అట్లా కూడా కావచ్చు. సార్, ఇప్పుడు మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దానికి మీరేమంటారు? సభ బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆవిర్భావ సభ కాబట్టి ఏ పార్టీకైనా సంబంధించింది ఘనంగానే నిర్వహించుకుంటారు కాబట్టి దాంట్లో మనం ఏం చెప్పగలుగుతాం. అంటే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు జరిగాయి కాబట్టి ఇది చాలా స్పెషల్. ఎందుకంటే అంతకుముందు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఘనంగా చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు? సో 12 సంవత్సరాలు అని అంటే ఆయన చేసినటువంటి పోరాటమే అని అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. ఎందుకంటే పబ్లిక్లో అలా నిలబడి అప్పుడప్పుడు కొంచెం వాయిస్ బాగా పెంచింది కాబట్టి పబ్లిక్లో అలాంటిది ఆకట్టుకున్నారు. పదాలు అంటే ఆ యొక్క స్పిరిట్ అనేది బాగా ఉంది కాబట్టి ఆ పబ్లిక్లో అది బాగా వెళ్ళిపోయింది. ఆయన బాగా గట్టిగానే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం వల్ల కొన్ని అంశాలలో బాగా చేశారు. దానివల్లనే ఆయనకు వచ్చిందని అనుకుంటున్నాను. అంటే చాలామంది 12 ఏళ్లలో కూడా ఆయన్ని చాలామంది అవమానించారు, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగారు, అయినా సరే తట్టుకుని నిలబడ్డారు కదా. సో అలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి, అది 12 సంవత్సరాలు ఆయన పోరాటం చేసిండు కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు, ఆ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో దానివల్ల ఆయన పోరాడిండు కాబట్టి ఇప్పుడు ఇవాళ పబ్లిక్లో వెళ్ళిపోయింది, దేశవ్యాప్తంగా చూస్తున్నారు. థ్యాంక్స్.